22 రోజులుగా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులతో ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం దాడులు జరుపుతున్నాయి. ఇరాన్తో చర్చలు జరిపినా కాల్పుల విరమణ ఉండబోదని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలోనే దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్ అణు నిల్వలను స్వాధీనం చేసుకోవడం లేదా అక్కడి నుంచి తరలించడంపై ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఇజ్రాయెల్పైకి ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. జెరూసలేం, టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణి దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని అడ్డుకునేందుకు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సూచించింది. అటు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది.